ఎంక్వైరీ చేయండి. ఇది వాస్తవమా కాదా అనేది ఆ జ్యుడిషియరీలో తేలిపోతుంది కదా. మీకు భయం ఏంటిది? ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? ఖచ్చితంగా దీని ఎందుకు వాయిస్ నొక్కుతున్నారు? మేము ప్రశ్నలు అడిగితే మా నాయకుడు ఇంతకుముందు నా మిత్రుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడితే రాకేష్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇచ్చుడు, మా మీద కేసులు పెట్టుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దీని మీద స్కామ్ జరిగిన చైర్మన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుర్రి. మీకు దమ్ముంటే దీని తప్పు జరిగింది అని చెప్పి దీని మీద చెప్పండి తప్పితే ఇది చెప్పకుండా మీరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతాం, మీ గొంతులు నొక్కుతాం, మీకు ఇబ్బంది పెడతాం. మీ కేసులకి నోటీసులకి ఎవడు భయపడేటోడు లేడు. ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా అడుగుతాం, ఖచ్చితంగా మీరు చేసిన స్కామ్ని ప్రజలకి కనబడేలాగా ఇలా ప్రూఫ్స్తో సహా నేను బయట పెట్టినాను. ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్పక తప్పదు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాను, వీళ్ళు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మరి ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు 563 మందికి ఓన్లీ 1% ఇంటర్వ్యూకి పిలిచాను. ఎక్కడ కూడా అట్లా జరగదు. 1:2 ఇంటర్వ్యూస్ పిలుస్తారు, కంపల్సరీగా 1:2 ఇంటర్వ్యూగా పిలుస్తారు. మరి 1:2 ఇంటర్వ్యూ ఎందుకు పిలవలే? దీంట్లో ఏం మతలబ్ ఉంది? దీనికి జవాబు చెప్పరా? యా బీజేపీ నాయకులైతే మా అప్పుడు లీక్ అయినప్పుడు ఎస్ మా కేసీఆర్ గారు ధైర్యంగా లీక్ అయినప్పుడు తప్పు జరిగింది, ఖచ్చితంగా రద్దు చేస్తామని మేము రద్దు చేసినాం, ధైర్యంగా రద్దు చేసినాం. మరి మీరు ఎందుకు రద్దు చేయరు? 100% ప్రూఫ్స్తో సహా చూపించిన ఇలా ఖచ్చితంగా మీరు రద్దు చెయ్యాలి. ఇలా బీజేపీలో పడుకున్న నాయకులు ఎగిరెగిరి పట్టురానాడు మా ప్రభుత్వంలో అయిన నాడు ఇలా ఎక్కడ వేయరు? కిషన్ రెడ్డి గారు ఎక్కడ అనుకున్నారు? బండి సంజయ్ గారు ఎక్కడ అనుకున్నారు? ధర్మపురి అరవింద్ గారు ఎక్కడ అనుకున్నారు? ఈటల రాజేందర్ గారు ఎక్కడ అనుకున్నారు? మరి ఇవన్నీ కూడా జవాబులు ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు? ఎందుకంటే బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ధర్మపురి అరవింద్ గారికి, ఇలా ఈటల రాజేందర్ గారికి రేవంత్ రెడ్డి గారితో అద్భుత సంబంధాలు ఉన్నాయి. ఇలా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైంది కాబట్టి ఎవరు కూడా బీజేపీ నుంచి మాట్లాడతలేరు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎగిరెగిరి పడినారు ఆనాడు కిషన్ రెడ్డి గారు, ఇదే బండి సంజయ్ గారు, ఇదే అరవింద్ గారు, ఇదే ఈటల రాజేందర్ గారు ఎగిరెగిరి పడ్డారు ఆ రోజు. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడతలేరు? జవాబు చెప్పండి. బండి సంజయ్ గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా, ఈ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఈ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్. నీకు దమ్ముంటే, నీకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల మీద ప్రేమ ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఈ ఎంక్వైరీ మీరు చెయ్యాలి. ఈ ఎంక్వైరీ నువ్వు చేపి ఉట్టికి వచ్చి డ్రామాలు చేసిపోతే కలవదు. ఇవాళ ఎలక్షన్ సమయంలో కోదండరామ్ గారు అశోక్ నగర్ సెంటర్ చుట్టూ తిరిగిర్రు, రాహుల్ గాంధీ గారు సెంటర్ల చుట్టూ తిరిగిర్రు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ సెంటర్లో చుట్టూ తిరిగిర్రు. చుట్టూ తిరిగి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు ఖచ్చితంగా ఓట్లు వేయాలి, మాకు సపోర్ట్ చేయండి, మీరు రాగానే ఖచ్చితంగా మీకు అన్నీ ఇస్తామని చెప్పారు. ఎక్కడ వేరు? ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కోదండరామ్కి ఉద్యోగం వచ్చింది, నోరు మూసుకుండు. రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది, నోరు మూసుకుండు. రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది. రాహుల్ గాంధీ గారికి ఎట్లా ఉద్యోగం వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మూటలన్నీ తీసుకుపోయి రాహుల్ గాంధీ గారికి అప్పచెప్తారు కదా, ఆ విధంగా ఆయనకు ఉద్యోగం వచ్చింది. మరి ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆనాడు ఈ సెంటర్ల చుట్టూ తిరిగి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించి డేట్లతో సహా ప్రకటించి గుడిలల్లో తీసుకుపోయి సంతకాలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి సంతకాలు పెట్టి డేట్లతో సహా ఎప్పుడు ఇస్తాం, ఎప్పుడు చేస్తాం, ఉద్యోగం ఎప్పుడు చేస్తామని చెప్పిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? మీ 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఇవాళ దాకా మీరు తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదు? దీనికి జవాబు చెప్పరా? దీనికి మేము జవాబు అడిగితే పేదలొల్లి. ఇగోండి, ప్రియాంక రిలీజెస్ యూత్ డిక్లరేషన్ ఆనాడు పేపర్లో, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రిలీజ్ యూత్ డిక్లరేషన్ ఎక్కడ పోయింది? మరి ఒక్క జాబ్
వేర్ ఇస్ ద జాబ్? మీకు జాబులు వచ్చినాయి కానీ ప్రజలకు మాత్రం మీరు జాబులు ఇవ్వలే. ఇవాళ యువకులకు మాత్రం మీరు జాబులు ఇవ్వలే. ఇవాళ మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇంకా సిగ్గు లేకుంటే ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తున్నామని చెప్పి ఇది తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా పెట్టిర్రు. మరి ఈ ఒక్క జాబ్ క్యాలెండర్ అన్న వీళ్ళు ఇచ్చిన దాంట్లో రిలీజ్ చేసిర్రా? ఆ రోజు అసెంబ్లీలో కేసీఆర్ నాయకత్వంలో మేమందరం అడిగి మాట్లాడి అసలు మీ జాబ్ క్యాలెండర్ ఏంది, దీని మీద చర్చ పెట్టాలి, తూతూ మంత్రంగా పేపర్ పెడుతున్నారు అని చెప్పినాం. మరి ఆ అసెంబ్లీ సెషన్ అయిపోయింది. మరి పోయిన ఆగస్టులో పెడితే ఇప్పటిదాకా మీరు ఎందుకు దాని మీద మాట్లాడతలేరు? ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్? మీ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీరు కేవలం తెలంగాణ యువతని వాడుకున్నారు. కేవలం వాళ్ళని మబ్బపెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా కూడా తెలంగాణ యువతకి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కొంచెమన్నా ఉండాలి. వాళ్ళ మేనిఫెస్టో కూడా చూపిస్తున్నా. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా డిక్లేర్ చేసిర్రు. ఇది నిజం కాదా నేను చెప్పింది? ఇలా ఒక్కటే జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది వీళ్ళందరూ. ఇలా ఎగిరెగిరి ఆ రోజు పోయి చెప్పిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, ఎక్కడ వణుకుర్రు మీరు? ఆ రోజు అశోక్ నగర్లో పోయి చెప్పిన మాటలు ఎక్కడ ఏమైనాయి? ఏడవనుకుర్రు? నేను తెలంగాణలో ఉన్న యువతకి పిలిపిస్తూ ఉన్నా. ఒక యువ శాసనసభ్యునిగా మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్కి ఉన్న ప్రేమ తెలంగాణ మీద ఈ ఢిల్లీలో ఉన్న పార్టీలకి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఉండదు. ఇలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషను 10 సంవత్సరాల ఇచ్చింది. ముమ్మాటికి కేసీఆర్ 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 అని చెప్పక తప్పదు. దాంట్లో మా ప్రభుత్వం ఉన్న వారికి 1,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిపోయినాం. ఇంకా 50,000 మందికి ఎగ్జామ్ రాసి పత్రాలు ఇచ్చేది ఉండే. అంటే 2,10,000 ఉద్యోగాలు బాజాప్తు భారతదేశ చరిత్రలోనే ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానీ ఇట్లాంటి ఉద్యోగాలు యువతకు ఇవ్వలేదు. ఓన్లీ ఇచ్చిన ఉద్యోగం కేసీఆర్ గారని చెప్పక బల్లగుద్ది చెప్తా ఉన్నా. ప్రతి యువకుడు మీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి.